ఏమయ్యా, నిన్న నువ్వు మీ చెల్లెని కొట్టినందుకు పాపం బాధపడ్డట్టున్నది. ఒకసారి పోయి ఏదో తెలియక కొట్టినా తప్పైందని చెప్పి రాకు. అగో దానికి తప్పైందని చెప్పుడేందే నాకు అర్థం కాదు. ఆ రోజు నువ్వు కూడా విన్నావు కదా అది ఏమన్నదో, ఈ కడుపుకు కారణం మా అన్ననే అని గ్యారంటీ ఏముందని నిన్ను తక్కువ చేసి మాట్లాడింది. అది అసలు దాన్ని కొట్టడం తప్పులేదు, ఇంకా దానికి పోయి తప్పైందని చెప్పమంటున్నావా? అటు ఆమె మాట్లాడకుండా ఉండి ఇటు మీరు మాట్లాడకుండా ఉంటే గొడవలు పెరుగుకుంటూ పోతాయండి. గొడవలు పెంచుకోవాలన్నా తుంచుకోవాలన్నా అవి మన చేతుల్లో ఉంటాయి. చెల్లె చెల్లె అరే చెల్లె, నిన్న కొట్టిన దానికి నన్ను క్షమించురా. చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్కనాడు కూడా ఒక్క మాట అనలేదు. నువ్వు అట్లా అనేసరికి నాకు కోపం వచ్చి నిన్ను కొట్టినా కానీ నీ మీద కోపం కొద్ది కాదురా. చిన్నప్పటి నుంచి చూస్తాను నేను వేసుంటున్నావు, నీకు తెలియదా చెల్లె? అన్న తప్పంతా నాదే. వదిన అట్లా అనకుండా ఉండాల్సింది. వదినే నన్ను క్షమించు. ధరణి నాకు సర్ది పెట్టుకొని పొలం పడిపోయా. అరే ఇంకా కూర కాలేదురా. బువ్వ కూర అయినాక చెల్లెతో నీ షేన్ కాడికి పంపిస్తా పోసాది. సరే అమ్మా, నేను పోయా. పైలం కొడుక. సరే అమ్మా. నువ్వుగా నల్లమొక్కదానికి క్షమాపణ ఎప్పుడైంది? అమ్మా నేను నీ అడుగు జాడలే నడుపుతున్నానే. దానికి ముంగటికెళ్ళి ముద్దులు పెట్టాలి, వెనుకకెళ్ళి గుద్దులు గుద్దాలి. దాని సంగతి చెప్తావు. ఇప్పుడు నా రక్తాన్ని అనిపించుకున్నవే.